శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ నమస్కారాలండి. మనము ఈరోజు వశీకరణము, అలానే వశీకరణము విరుగుడు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. ముందుగా చాలామంది డౌట్ పడేదేంటంటే, నేను ప్రేమించే అమ్మాయిని ఎవరో వశం చేసుకున్నారు, లేదా వాళ్ళ ఇంటి వాళ్ళు గానీ, ఎవరైనా గానీ మందు గానీ పెట్టారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో అది మేము చెప్తామండి. అదేవిధంగా వశీకరణము ఏ విధంగా చేయాలి, ఎవరికి చేయాలో కూడా చెప్తాము. వశీకరణ పూజ వచ్చేసి భార్యాభర్తల మధ్య తగులు ఉన్న, అలానే ప్రేమికుల మధ్య దూరం పెరిగిన, అలానే మీరు ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళకి వశమైపోతా ఉన్న అలాంటి వాళ్ళని మనము మన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి మనం వశీకరణ పూజ చేయొచ్చండి. అలానే మీరు ప్రేమించిన వ్యక్తిని లేదా అమ్మాయిని మీరు వశం చేసుకోవచ్చు. ఇది 100% వర్కబుల్ అండి. మేము చాలామందికి చేశాము. ఇప్పటివరకు ఎలాంటి పూజ అనేది కూడా ఫెయిల్ అవ్వలేదని. ఖచ్చితంగా 100% వర్క్ అవుతుందండి. ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒకసారి మా నెంబర్‌కి కాల్ చేయండి. ఇక్కడ, అక్కడ చాలా చోట్ల కాల్ చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. ముందుగా చాలా నిష్టతోటి అమ్మవారికి ప్రార్థించి ఈ పూజ అనేది మొదలుపెట్టాలి. ఇది ఖచ్చితంగా 100% రిజల్ట్ ఇచ్చే పూజలండి. ఇది చాలా నిష్ఠతో చేయాలి. పకడ్బందీగా చేయాలి. ఎవరైతే వశీకరణం వచ్చో వాళ్ళతో మాత్రమే చేయించాలి. ఎవరు పడితే వాళ్ళు ఏ విధంగా పడితే ఆ విధంగా ఇక్కడ యూట్యూబ్‌లో చూసి, అది చూసి, లవంగం పూజ చూసి, నిమ్మకాయల పూజ చూసి ఆ విధంగా కాదమ్మా. దీని టోటల్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కావాల్సిన వారు ఈ పైనున్న నంబర్‌కి కాల్ చేయండి. ధన్యవాదాలు.